उत्थाय पठेत कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति इति श्रीललिताष्टकं सम्पूर्णम्। हरिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మరియు మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపముచే స్వయం ప్రకాశమానమయ్యి వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈ అర్జున విషాద యోగంలో అధికారి యొక్క నిరూపణ వ్యాస భగవానులు పరోక్ష భాషలో చేసినాడు. ఈ విషాదం అనేది కూడా ఒక యోగమే అన్నాడు వ్యాస భగవానుడు. యోగం అంటే ఏమని అర్థం తెలుసుకున్నాము? సాధనము, ఉపాయము. దేనికి అంటే పరబ్రహ్మ ప్రాప్తికి, భగవత్ ప్రాప్తికి సాధనం ఉన్నది. ఎందుకనంటే అధికారి కానిదే అతడు వేదాంత శ్రవణానికి అధికారి కాడు,
అర్హుడు కాదు. ఆ పైన శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేసి తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన ఇవన్నీ కూడా చేసి జ్ఞానాన్ని పొందలేడు. ఎప్పుడు అతడు విషాదగ్రస్తుడై అధికారాన్ని పొందినప్పుడు. అందువల్ల ఈ అధికారి యొక్క నిరూపణ ప్రప్రథమమున మొదటి అధ్యాయంలో శ్రీ వ్యాస భగవానులు చేశారు. ఆ తర్వాత రెండవ అధ్యాయం పేరేమిటి? సాంఖ్యయోగము. సంఖ్య అంటే జ్ఞానం. సమ్యక్ ఖ్యాయతే పరబ్రహ్మ వస్తునః యథార్థ స్వరూపం ఇది సాంఖ్య. పరబ్రహ్మ స్వరూపం యొక్క యథార్థ తత్వాన్ని బోధించేదే సాంఖ్యము. అంటే జ్ఞానము అని అర్థం. సంఖ్య అంటే జ్ఞానం. జ్ఞానం చేతనే కదా పరమాత్మ యొక్క స్వరూపం మనకు తెలుస్తుంది. మొదటి అధ్యాయం ముగిసిన తర్వాత క్రమానుగతంగా రెండో అధ్యాయాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఇరుసేనల మధ్యలో రథమును నిలుపమని భగవంతుని అన్నాడు. భగవంతుడు అలాగే ఇరుసేనల మధ్యలో రథాన్ని నిలిపిన తర్వాత అర్జునుడు సేనలలో ఉన్నటువంటి వీరులను అందరిని కూడా ఎగాదిగా చూశాడు. ఎవరున్నారు సేనలో అంటే తాతలు, తండ్రులు, కొడుకులు, ఇంకా అనేకమైనటువంటి సంబంధీకులే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ యుద్ధంలో నా సంబంధీకులను చంపుకొని నేను రాజ్యాన్ని సాధించితే దానికి ఏం ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితంను అని ఈ విధంగా ఎవరి కోసమైతే నేను యుద్ధం చేయడానికి వచ్చినానో వారందరూ ఇక్కడ యుద్ధంలో చావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నేను ఎవరి కోసం రాజ్యాన్ని పొందేది అని విరక్తుడయ్యి అతడు ధనుర్బాణాలు వదిలేసి చతికిల పడ్డాడు రథం వెనుక భాగమున. అది అంతవరకు జరిగినటువంటి ఘటన మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం. ఇది భగవద్గీత అనేటువంటి భవ్యమైనటువంటి భవనానికి ఇది గట్టి పునాది అంటాడు మొదటి అధ్యాయం. ఎందుకనంటే 5000 సంవత్సరాలకు పైబడి జరిగిన గీతాభవనము చెక్కు చెదరక ఎంత భద్రంగా ఉందంటే దాని పునాది ఎంత సుభద్రమైందో మీరే ఊహించండి. మరియు కల్లాకపటం లేక అర్జునుడిలాగా నిజాయితీతనంతో సర్వేశ్వరుని శరణు పొందేందుకు దారి తీసే విషాదము కూడా ఒక యోగమే. అర్జునుడు అంటేనే మనం తెలుసుకున్నాం అంటే సరళ స్వభావం కలిగినటువంటి వాడు. రుజు స్వభావం అంటే వక్ర స్వభావం లేదు అతని దగ్గర. అంటే దాని ద్వారా ఏమిటి ఉపలక్షణంగా అంటే శుద్ధ అంతఃకరణం కలిగినవాడు, నిర్మలమైనటువంటి అంతఃకరణము కలిగినవాడు. ఆ నిర్మలమైనటువంటి అంతఃకరణముతో సంపూర్ణ లోకాలలో ఉన్నటువంటి భోగాలను అన్నిటిని కూడా కాలతన్ని వాటిని అన్నిటిని కూడా ఉపేక్షించి భగవంతుని శరణు పొందుతున్నాడు. అటువంటి భగవంతుని శరణు పొందడానికి ఈ బుద్ధి ఎవరికి కలుగుతుంది?
అంటే ఎవరికైతే శుద్ధ అంతఃకరణం ఉంటుందో వారిలోనే ఈ శరణాగతి పొందాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. విషాద యోగంతో ప్రారంభమైనటువంటి భగవద్గీత సన్యాస యోగంతో సమాప్తమైంది. గీతా వృక్షానికి విషాద యోగం బీజం అయితే సన్యాస యోగము దానికి ఫలము. సాంఖ్యయోగము దానికి నిర్వచనం ఇంకా ఈ విధంగా చెప్తున్నారు మహాత్ములు. శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే అని వ్యాసుల వారు చెప్పినారు. శుద్ధాత్మతత్వ విజ్ఞానం, ఆత్మ అన్న, పరమాత్మ అన్న, బ్రహ్మము అన్న, ఇవన్నీ పర్యాయ శబ్దాలే. అయితే ఎటువంటి ఆత్మ అంటే శుద్ధమైనటువంటి ఆత్మ. ఎప్పుడైతే శుద్ధమైనటువంటి ఆత్మ అని శబ్దప్రయోగం జరిగిందో అప్పుడు అశుద్ధాత్మ ఉంటుంది అని కూడా సిద్ధమైంది. అశుద్ధాత్మ కూడా ఉంటుంది. అశుద్ధాత్మ ఎవరు? జీవాత్మ. మాయకు లోబడి, అవిద్యకు లోబడి, మాయాకార్యమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని మోహించి దానితో తాదాత్మ్యాపన్నుడయ్యి నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను పెట్టుకొని అతడేమైనాడు? కలుషితుడైపోయినాడు, అశుద్ధుడైపోయినాడు. అయితే ఇప్పుడు సాంఖ్యయోగము ఏ ఆత్మ గురించి చెప్తుంది అంటే శుద్ధాత్మ గురించి చెప్తుంది. మరి అశుద్ధాత్మ సంగతి ఏమిటి అంటే ఆ అశుద్ధాత్మనే శుద్ధీకరణం చేసి శుద్ధాత్మతో అభేదం చెప్తుంది. అయితే ఇక్కడ శుద్ధాత్మ అశుద్ధాత్మ రెండు వేరు కాదండి. బంగారును బాగా కాచి దాన్ని ఆభరణాలుగా మారుస్తారు. ఇప్పుడు ఆభరణాలకు బంగారానికి భేదం ఉందా? భేదం ఉందా? బంగారానికి బంగారం అంటున్నాము, ఆభరణాలకు ఆభరణాలు, భేదం ఉంది కదా. భేదం ఉందా? వాస్తవంగా బంగారమే ఆభరణాలు, అవును కదా. ఆ బంగారమే ఆభరణాలుగా మార్చుకున్నాం మనం అంతే. కానీ వస్తు స్థితి ఏమున్నది? బంగారమే. ఇప్పుడు ఆ ఆభరణాల యొక్క ఆకారాన్ని తొలగించి మళ్ళీ కరిగించి మళ్ళీ బంగారుగా మార్చుకుందాం, పూర్వస్థితిని పొందుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము కూడా అంటే జీవులు కూడా ఈ అవిద్యకు వశగతమయ్యి నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను బ్రాహ్మణుని, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి మొదలైనటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాలను, దేహ ధర్మాలను, ఇంద్రియ ధర్మాలను, అంతఃకరణ ధర్మాలను అన్నిటినీ తన మీద వేసుకొని మోసుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేసేది అని అంటే ఈ దేహాది సంఘాతం నుంచి అతన్ని విడిపించి శుద్ధాత్మతో ఐక్యం చేసేది. ఐక్యం అంటే రెండు వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఒక వస్తువును ఇంకో వస్తువుతో ఐక్యం చేయడం అంటూ ఉంటుంది కదా, అట్లా కాదు. ఇక్కడ ఆ జీవుడే పరమాత్మ. అయితే ఆ అవిద్య తత్కార్యం ఏదైతే ఉందో ఉపాధి, దాన్ని తొలగిస్తే చాలు, అతడు శుద్ధుడే. అయితే అవిద్యకు వశగతమయ్యి అన్ని ధర్మాలను తన మీద ఆరోపించుకుంటున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు శుద్ధాత్మతో ఈ జీవాత్మను అభేదం చేసేది ఉంది. అయితే చివరికి మిగిల్చేది ఏమిటి అని అంటే కేవలం శుద్ధమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏకమైనటువంటి పరమాత్మనే అవశిష్టమై ఉంటుంది. తదేకో వశిష్ట శివ కేవలోహం.
కాబట్టి శుద్ధాత్మతత్వ విజ్ఞానం ఏదైతే ఉందో దానికే సాంఖ్యం అంటారు అని వ్యాస భగవానులే స్వయంగా చెప్పినారు. పరిశుద్ధమైన ఆత్మజ్ఞానమే సాంఖ్యము, ఇంకేమో కాదు. యోగం అంటే ఉపాయము. పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది సాంఖ్యం అయితే, ఆ పరిశుద్ధ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి యోగం అనగా సాధనం ఏదైతే ఉందో ఇది సాంఖ్య యోగము. అంటే ఈ 2వ అధ్యాయం కూడా మనకు పరబ్రహ్మ ప్రాప్తినే కలుగజేస్తుంది. మోక్ష ప్రాప్తికి ముఖ్యమైనటువంటి ఉపాయంగా ఆత్మజ్ఞానమే చెప్తుంది. సకల శాస్త్రాలన్నీ కూడా మోక్షానికి సాక్షాత్ సాధనం అనంటూ చెప్తూ ఉన్నాయి. ఏది? జ్ఞానం. నాణ్యప్యంత విద్యతే అనాయ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యపంత విద్యతే అయనాయ జ్ఞానాదేవతు కైవల్యం వృతే జ్ఞానాన్ న ముక్తి దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని అని అనేక శృతులు మనకు మోక్షానికి ఏకైక సాధనం, ఒకే ఒక సాధనం జ్ఞానం అని ఉపనిషత్తులన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఉపనిషత్తుల యొక్క ఏ ప్రతిపాద్య పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ తత్వాన్నే మనకు సాంఖ్యయోగం కూడా చెబుతుంది. అయితే ఇక్కడ కొంతమంది భ్రమలో పడతారు. సాంఖ్యయోగం అంటే కపిల భగవాను కూడా వాళ్ళ తల్లి అయినటువంటి దేవహూతికి సాంఖ్యాన్ని బోధించినాడు. మరి కపిలుని యొక్క సాంఖ్యం అంటారా ఈ సాంఖ్యయోగం అంటే? కాదు. ఇది శ్రీకృష్ణుని యొక్క సాంఖ్యం, అది కపిలుని యొక్క సాంఖ్యం. అందుకని ఆ సాంఖ్యం కాదు ఇక్కడ చెప్పేది అని ఇంత తెలుసుకోవాలి. అక్కడ సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించి చెప్పినాడు. శాస్త్రాలు మనకు ఆస్తిక శాస్త్రాలు 6 ఉన్నాయి, నాస్తిక శాస్త్రాలు 6 ఉన్నాయి. నాస్తిక శాస్త్రాలు 6 ఏవేవి అని అంటే బుద్ధుని యొక్క అనుయాయులైనటువంటి యోగాచారి మరియు మాధ్యమికుడు, సౌత్రాంతికులు, వైభాషికులని 4 శిష్యులు ఉన్నారు. 4 శాస్త్రాలను ప్రవృత్తం చేసినారు. ఈ 4 కూడా నాస్తిక శాస్త్రాలే. మరియు జైనులు మరియు చార్వాకులు, ఈ 6 నాస్తిక శాస్త్రాలు. అనకూడదు, నాస్తిక శాస్త్రం అనాలి. ఎందుకంటే నిరీశ్వరవాదం అంటే ఈ ఆస్తిక శాస్త్రాల్లో కూడా నిరీశ్వరవాదులు ఉన్నారు. మరి వీళ్ళు కూడా నాస్తికులు అంటావా? అనకూడదు, నాస్తికుడను. నాస్తికత్వం అంటే ఏంది? పరలోక అనభ్యుపగంతృత్వం నాస్తికత్వం. వాళ్ళు పరలోకాన్ని ఒప్పుకోరు. ఖావో పీవో మజా ఉడవో ఫిర్సే మరో, బస్ ఇంతనే. ఇదన్నమాట. అయితే పరలోక అనభ్యుపగంతృత్వం, పరలోకాన్ని స్వీకరించినటువంటి వారిని నాస్తికులు అనాలి. అయితే ఈశ్వరుని ఒప్పుకోని వారిని నాస్తికులు అనకూడదు. ఈశ్వరుణ్ణి ఒప్పుకొని వారిని నాస్తికులు అనకూడదు. ఎందుకంటే ఆస్తికుల్లో కూడా ఈశ్వరుని ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. అవుతుంది. ఈ ఆస్తిక శాస్త్రాలు 6 ఏవేవి మొదలు తెలుసుకోండి. ఉత్తర మీమాంస అంటే వేదాంత శాస్త్రం, వ్యాస భగవానులు ప్రవృత్తం చేసినటువంటిది. మరియు పూర్వమీమాంస జైమిని ఆచార్యులు ప్రవృత్తం చేసినటువంటిది. మరియు న్యాయశాస్త్రము గౌతమాచార్యులు ప్రవృత్తం చేసినారు. మరి వైశేషిక శాస్త్రము కానాద ఋషి ప్రవృత్తం చేసినాడు. మరియు సాంఖ్యశాస్త్రము కపిల భగవాన్ ప్రవృత్తం చేసినాడు.
మరి యోగ శాస్త్రము పతంజలి భగవాన్ ప్రవృత్తం చేస్తున్నాడు. అయితే ఈ సాంఖ్యుల్లో వీరిద్దరు కూడా సాంఖ్యులే. ఎవరు? యోగులు, సాంఖ్యులు ఇద్దరు సాంఖ్యులే. కానీ ఒకరు నిరీశ్వర సాంఖ్యులు, ఒకరు శేశ్వర సాంఖ్యులు. యోగులు ఈశ్వరుని ఒప్పుకుంటారు, కానీ సాంఖ్యులు ఒప్పుకోరు. మరి ఆ పూర్వమీమాంసకులు కూడా ఈశ్వరుని ఒప్పుకోరు, వాళ్ళు కూడా నిరీశ్వరులే అవుతారు. మరి నిరీశ్వరులకే సాంఖ్యులు అంటే పూర్వమీమాంసకులకు సాంఖ్యులకు కూడా మరి వాళ్ళు నాస్తికులు అనబడతారు. వాళ్ళు నాస్తికులు కాదు, ఆస్తికులే. అట్లా ఈ విధంగా సాంఖ్యశాస్త్ర ప్రవక్త ఎవరైతే కపిలుడు ఉన్నాడో ఆయన చెప్పినటువంటి సాంఖ్యము కాదు. అది వాళ్ళ ప్రక్రియ వేరే ఉంటుంది. కానీ ఇది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సాంఖ్యము. అయితే వ్యాస భగవానులు ఈ భగవద్గీతలో అక్కడక్కడ కొన్ని పారిభాషిక శబ్దాలు ప్రయోగం చేస్తాడు. ఇవి పూర్వము ఉపనిషత్తుల్లో మనకు వినబడుతున్నటువంటివే. కానీ గీతాశాస్త్రంలో భగవంతుడు ఇంకా కొంచెము నిత్యనూతనముగా గీతాశాస్త్రాన్ని చేసి దానికి అర్థాన్ని చెప్పినాడు. కాబట్టి వ్యాసభగవానులు అట్లాంటి శబ్దాలను ప్రయోగం చేస్తూ ఆ శబ్దాలకు భిన్న భిన్నమైనటువంటి అర్థాలు కూడా వెలువడేలాగా కొన్ని పారిభాషిక శబ్దాలు, కొత్త అర్థాన్ని కూడా అందులో నిహితమునర్చి ఆ శబ్దాలను ప్రయోగం చేసినాడు. ఉపనిషత్తుల్లోనైతే పూర్వమే ఉంది, కానీ ఇంకా దాన్ని నూతనంగా చేసి భగవద్గీతను రూపొందించాడు. అయితే శబ్దం ఒకటే, అర్థాలు భిన్న భిన్నంగా ఉంటాయి. పర్యాయ శబ్దాలు అంటారు. ఏ విధంగా లవణం అన్నామనుకో, లవణ శబ్దానికి ఏమర్థం చెప్పండి? లవణం అంటే ఉప్పు, ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది. సింధు దేశం యొక్క గుర్రానికి కూడా లవణం అంటారు. అర్థమైందా? అంటే శబ్దం ఒకటే, అర్థాలు వేరు వేరు ఉన్నాయి. అందుకే కదా బ్రహ్మసూత్రాలకు కానీ భగవద్గీతకు కానీ ద్వైతవాదులు వ్యాఖ్యానాలు చేశారు, అద్వైతవాదులు వ్యాఖ్యానం చేశారు, విశిష్టాద్వైతవాదులు కూడా వ్యాఖ్యానం చేసినారు. వాళ్ళకు అనుకూలంగా శబ్దాలను మార్చుకొని ఆ అర్థాలను చేసినారు. అట్లా అందుకే బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై అని అంటూ 13వ అధ్యాయంలో వస్తుంది మనకు. ఈ శ్లోకాలు కూడా బ్రహ్మసూత్రాలు, అంటే బ్రహ్మమును ప్రతిపాదనం చేసేటువంటి సూత్రాలు అన్నమాట. అంటే చిన్న చిన్న అల్పాక్షరములు కలిగినటువంటి వాక్యాలు. ఆ సూత్రం ఎలా ఉంటుంది అని అంటే ఎవరు కూడా ఏ విధంగానైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సూత్రము అని అంటే వాచ్యార్థం ఏమిటి అని అంటే దారము అని అర్థం. సూత్రము అంటే దారము అని అర్థం. ఇప్పుడు ఇంత పొడుగాటి దారం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ దారాన్ని అంత గుండ్రంగా చుడుతూ 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 పూసలలాగా తయారు చేస్తూ ఒక మాల కూడా తయారు చేయొచ్చు. దాన్ని పంజాబ్లో ఆ మాలనే వాడతారు ఎక్కువ, దారం మాల. ఆ దారాన్ని గుండ్రంగా చుడతారు, చుట్టి దానికి ముడేసి దాన్ని ఒక మంచిగా ఒక పూసలాగా తయారు చేస్తారు. అట్లా 108 పూసలు తయారు చేసి మొత్తం దారమే అంతా ఇప్పితే అంతా ఒకటే దారం, మొత్తం 1 కిలోమీటర్ పొడుగుంటుందొచ్చు. ఇప్పుడు దాన్ని ఆ విధంగా పూసల్లాగా మార్చి మాలలాగా చేసుకోవచ్చు కదా. ఇంకొక ఆయనే దాన్ని వేరే తీరుగా ప్రయోగం చేసుకోవచ్చు. అలా ఇలా ఏలో ముడేసుకోవచ్చు, దాన్ని తీయవచ్చు, ఏ విధంగానైనా మార్చుకోవచ్చు. పూలమాల తయారు చేసుకోవచ్చు. ఆ దారాన్ని ఏ విధంగానైనా మార్చుకోగలుగుతారు.
అదేవిధంగా ఈ సూత్రాలు కూడా అంతే. బ్రహ్మసూత్రాలు కానీ లేదా భగవద్గీత శ్లోకాలు కానీ ఆయా మతస్థులు వారి వారికి అనుకూలమైనటువంటి ధోరణిలో వాళ్ళు మలుచుకొని వ్యాఖ్యానాలు చేసుకున్నారు. ఎందుకు? శబ్దాలకు అనేక అర్థాలు ఉంటాయి కదా, అట్లన్నమాట. అదే ప్రకారంగా ఇక్కడ కొన్ని గుహ్యమైనటువంటి సాంకేతిక పదాలు, పారిభాషిక శబ్దాలను కూడా జోడించి లేఖనం చేసినాడు. భగవద్గీత రాసినాడు వ్యాస భగవానుడు. ఒక ఉదాహరణ చెప్పినాడు ఇక్కడ మనకు శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు. అక్షరం ఒకటే కానీ అర్థాలు వేరువేరుగా నిష్పన్నమవుతాయి. మీరందరూ వినే ఉంటారు, అది కొత్త దృష్టాంతమేమి కాదు. మళ్ళొకసారి విందాం, ప్రసంగం వచ్చింది కదా. ఒక పర్యాయము దేవతలు, మానవులు, రాక్షసులు వీరందరూ కూడా మోక్షాపేక్షులయ్యి మాకు మోక్షం కావాలి స్వామీజీ అని మంత్రోపదేశం కోసము ప్రజాపతి దగ్గరికి వెళ్ళారంట. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. అతని దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చెయ్యి అని ప్రార్థిస్తే, ఈ కథ ఎక్కడిదో కపోల కల్పన కాదండి, ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది అన్నమాట. అయితే వారందరూ కూడా చతుర్ముఖుడైనటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చేయమనంటే, అప్పుడు ఆ చతుర్ముఖుడు కొంతకాలం వారి అధికారాన్ని పరీక్షించిన తర్వాత దేవతలను విడిగా పిలిచి ద అనే అక్షరాన్ని ఉపదేశం చేసినాడు. ఈ ముగ్గురైతే పోయారు, కొంతకాలం అతని దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకంటే పరీక్ష చేయండి, ఉపదేశం చేయొద్దు, మీకే చెప్తున్నా. పరీక్షించకుండా ఉపదేశం చేయకూడదు ఎప్పుడు కూడా. అతడు యోగ్యుడా కాదా మన సాన్నిధ్యంలో ఉంచుకొని వాని ప్రవర్తనను చూసి యోగ్యుడు అనిపిస్తే మాత్రమే ఉపదేశం చేయాలి. లేకపోతే మన దగ్గర ఉపదేశం తీసుకుంటాడు, అవతల పోయిన తర్వాత వాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడు ఏం ఉపయోగం చెప్పు? అభక్షభక్షణం, అపీయపానం చేస్తారు వాళ్ళు. అప్పుడు దురుపయోగం చేసినట్టు అయింది కదా. ఆ విధంగా మంత్రోపదేశం అంటే అధికారాన్ని చూడకుండా మంత్రోపదేశం చేసినట్లయితే శాస్త్రం చెప్పింది వాడు ముక్తుడయ్యేంత వరకు ఈ ఉపదేశం చేసినటువంటి ఉపదేష్ట గురువు ఉంటాడు కదా, అతనికి కూడా ముక్తి లేదు అని చెప్పింది ఉన్నది. వాడు ఎన్ని యుగాలకు ముక్తుడవుతాడో అది ఇక చెప్పుకో, ఇతనికి ముక్తి లేదు. ఎందుకంటే అనధికారికి ఉపదేశం చేసినావు కదా, నీకు కూడా ముక్తి లేదు. ఇంకా వానితో పాటు నువ్వు జన్మించాలి, మరణించాలి. ఇది చాలా అందుకని మా గురువుల వారు ప్రస్థానత్రయాన్ని బోధించినటువంటి మా గురువుల వారు ఎవరికి కూడా ఉపదేశం ఇచ్చేవాడు కాదు. స్వయంగా మేమే అడిగినాం, మాకు సన్యాస దీక్ష ఇవ్వండి స్వామి అంటే నేను ఇవ్వను అన్నాడు. అన్యత్ర తీసుకో, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను మాత్రం ఇవ్వను అన్నాడు. ఎందుకు అని అంటే స్వామీజీ ఇది అని చెప్పినాడు అన్నమాట. అందుకని అదే సంప్రదాయంలో మేము ఉన్నాం కాబట్టి మేము కూడా ఉపదేశాలు ఇవ్వం. మరి రాకూరు మా దగ్గరికి అట్లా. కాబట్టి వాళ్ళని పరీక్షించుకున్నాడు. మొదలు పరీక్షించుకొని వాళ్ళ యోగ్యతలను గుర్తించినాడు. గుర్తించి దేవతలను పిలిచి వారికి ద అనే అక్షరాన్ని ఉపదేశం చేసినాడు. చేసిన తర్వాత దేవతలైతే శ్రద్ధాలువులు ఉన్నారు, భగవంతుని యందు శ్రద్ధ ఉంది, ప్రజాపతి యందు శ్రద్ధ ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవతలందరూ కూడా ఏకాంతంగా వెళ్ళి ఆ మంత్రార్థాన్ని విచారణ చేయడానికి పూనుకున్నారన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా విచారం చేస్తూ ప్రజాపతి దేవుడు ద అని ఉపదేశించడంలో అర్థమేమి అని వాళ్ళు విచారం చేస్తూ, దేవతలైన మీరు సహజంగా భోగలాలసులు, మీ స్వభావమే అట్టిది,
మీకు ఇంద్రియ నిగ్రహం తక్కువ. దేవేంద్రుడంతటి వాడు కోడై కూసి లేని దుర్గతి తెచ్చుకున్నాడు. ఇక అల్ప స్వల్ప దేవతల సంగతి అడగవలసిన పనే లేదు అని కైముతిక న్యాయం చేత భగవంతుడు మన యొక్క స్వభావాన్ని గుర్తించి ఈ విధంగా ద అనే అక్షరాన్ని బోధించినాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకనంటే దేవతలకు ఇంద్రియ నిగ్రహం లేదు. ఇంద్రియ నిగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ దేవేంద్రుడు అహల్య దగ్గరికి రావాల్సిన పని ఏమున్నది చెప్పండి. అతనికి అనేక మంది రంభ, ఊర్వశి, మేనకలు అతనికి వినోదాన్ని కలిగించే వాళ్ళు ఎందరో వాళ్ళు ఉన్నారు. మరియు శశీదేవి ఉంది. మరి అంత సుందరమైనటువంటి భార్య ఉండగా ఆ రంభ, ఊర్వశి మొదలైన వారు కూడా ఉండగా మరి అహల్య దగ్గరికి రావాల్సిన అవసరం ఏమి అతనికి? ఇంద్రియ నిగ్రహం ఉన్నట్ట అతనికి లేనట్ట? లేదు. అందుకని వానికి ఎటువంటి దుర్గతి ప్రాప్తమైంది? ఇంద్రునికి ఆ శరీరం అంతా కూడా యోనులు ప్రాప్తమైనాయి. చూసేవారికి కన్నుల్లాగా కనపడతాయి, వానికి మాత్రం అన్ని యోనుల్లాగా కనపడతాయి. అంత చండాలమైన గతి పట్టింది వానికి. చూసారా? గౌతమ ఋషి శపించాడు అతనికి. కాబట్టి దేవతలకు ఇంద్రియ నిగ్రహం ఉండదు. కాబట్టి మన యొక్క స్వభావాన్ని గుర్తించి ప్రజాపతి ద అనే అక్షరం చేత మనకు ఏమని బోధించాడు అంటే దమము చెయ్యాలి. ద అంటే దమము చెయ్యాలి. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శమధమాదుల్లో వస్తుంది కదా. ఇంద్రియ నిగ్రహము మీరు కలిగి ఉండండి అని ద అక్షరము బోధించున్నాడు. ద అంటే దమం. ఆ తర్వాత ఆ రెండు అక్షరాలను తింపండి. దమ అనే రెండు అక్షరాలను తింపితే ఏమవుతుంది? మద అవుతుంది. మొదటి అక్షరం ద, రెండవ అక్షరం మా. ఆ రెండింటిని ఉల్టా చేయండి, మద అవుతుంది. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే మదం ఎక్కుతుంది. మదం ఎక్కిందనుకో పతనం అయిపోతారు. అందుకని దమం కలిగి ఉండండి అని ప్రజాపతి బోధించాడని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక మనుష్యుల వంతు వచ్చింది. ఆ మనుషులను పిలుచుకున్నాడు, ఆ మానవులను పిలుచుకొని వారికి కూడా ద అని మంత్రోపదేశం చేస్తున్నాడు. ఒకే అక్షరం. అప్పుడు ఈ మానవులందరూ కూడా విచారం చేశారు. ఎందుకనంటే మానవులకు ఆశ మెండు. ఆశ ఎంత మెండు అనంటే చెప్పకు. కరోడో పతి అయినా కూడా మనకి ఆశ తగ్గదు. చూడండి, మరొక కరోడ్, ఇంకో కరోడ్ సంపాదించాలి. వానికి ఒక 100 తరాలు బ్రతికేదంత సంపాదించినా కానీ ఆశ చావదు. చూసారా? కాబట్టి మానవులకు ఆశ మెండు. ఎంత ఉన్నా ఇంకా కావాలనేటువంటి చింత, సంగ్రహ బుద్ధి జాస్తి ఉంటుంది వాళ్ళకు. సంగ్రహ బుద్ధి, ఇంకా సంపాదించాలి. ఆ సంపాదించిన దాన్ని మరి ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. లోభం. అన్నీ ఉన్నా వారు ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. మొన్ననే మా సోలాపూర్లో ఒక ఘటన జరిగింది. ఈ స్వామీజీ ఒక భక్తుడిని అడిగినాడు, ఏమయ్యా మేము ఇట్లా గ్రంథాన్ని మేము ప్రచురిస్తూ ఉన్నాము, ముద్రిస్తూ ఉన్నాము, మీ వల్ల ఏమన్నా సహాయం అయితే చేయండి అన్నాడు. అంటే ఎక్కడిది స్వామీజీ, నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నాడు. ఒక నెల రోజుల తర్వాత వాడే స్వయంగా వచ్చి,
స్వామీజీ నా 28 కోట్లు బ్యాంకు లోపల బ్యాంకులనే మాయమైపోయినాయి, వాటిని ఎలా పొందాలో ఉపాయం చెప్పుకొని వాడే వచ్చాడు. మొదలు ఏమన్నాడు? ఒక్క పైసా లేదన్నాడు. అన్ని గడపోయినాక అప్పుడు వచ్చాడు. మళ్ళా మనకు వచ్చేటందుకన్నా కొంచెం సిగ్గన్నా అనిపించాలి. అయ్యో నేను ఆ స్వామికి ఒక్క పైసా లేదని చెప్తే ఇప్పుడు 28 కోట్లు పోయినాయని నేను ఏ విధంగా అడగాలి అని కొద్దిగా బిడియమన్నా ఉండాలనా లేదా? ఆ బిడియం కూడా వదిలిపెట్టినందుకు లోబి మళ్ళీ పొందాలి, మళ్ళీ వాటిని రాబట్టాలంటే అవి ఎందుకు వస్తాయి కదా. గోవిందో హరి కృష్ణార్పణమస్తు. చూసారా? ఎందుకనంటే మానవునికి ఆశ మెండు, లోభం అధికము, సంగ్రహ బుద్ధి అధికము. అందువల్ల వీళ్ళ బుద్ధి ఎట్లుంటుందంటే పొట్ట, ప్యాకెట్టు, పెట్టే, బ్యాంకు ఇవి భద్రంగా ఉంచుకుంటారు వాళ్ళు. కడుపు కమ్మగా తినాలి, ఎప్పటికి జేబులో పైసలు ఉండాలి, మరి మిగిలినవన్నీ పెట్టెలో పెట్టుకోవాలి లేదా బ్యాంకులో పెట్టుకోవాలి. అంతేగాని పైసా దానం చేస్తా అని మాత్రం బుద్ధి రాదు. అందుకని ఇక ఈ ఆశకు అంతుందా అంటే అంతు లేదు, అది ఆగేది కానే కాదు. అయితే పశువుకు కేవలం భోగ బుద్ధి మాత్రం ఉంటుంది. ఎదురైన గడ్డి గాదము ఏదైతే ఉంటుందో అది అనుభవిస్తుంది అంతే. కానీ సంగ్రహ చేస్తుందా? ఇంత గడ్డి కోసుకొని పోయి నేను అక్కడ పెట్టుకుంటా అంటుందా? దాని కడుపులో ఎంత పడుతుంది అంతనే తింటుంది అంతే. కేవలం భోగం ఉంది దానికి, సంగ్రహ బుద్ధి లేదు. కానీ మనిషికో భోగ బుద్ధి, సంగ్రహ బుద్ధి. అంటే ఆ పశువులు సింగల్ అయితే ఈ మనిషి డబల్ పశువు. చూసారా? ఈ విధంగా లాభం వచ్చే కొద్దీ లోభం పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత వస్తువు ఉంటే అంతంత లోభం పెరుగుతూ ఉంటుంది. 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలతో ఏదో చిన్నగా వ్యాపారం చేసిండు, ఏదో వీధి తిరుగుకుంటూ ఏదో చిన్న వస్తువు అమ్ముకున్నాడు, 200 సంపాదించుకున్నాడు. 200 సంపాదించిన తర్వాత వాటిని 400 చేయాలి. 400 అయిన తర్వాత మరీ డబ్బులు. ఇక నువ్వు ఎంత దూరం పోయినా కానీ దానికి ఫుల్ స్టాప్ లేదండి. ఆశ పెరుగుతూనే ఉంటుంది. చూసారా? దీనికి ఒక కథ ఉంది, మహాత్ములు వినోదంగా చెప్తారు. షేక్ సల్లీ మహమ్మద్ అనేటువంటి ఒక మహమ్మదీయుడు ఉన్నాడు. ఆయనే ఒక వైశ్యుని దగ్గర జీతం ఉన్నాడు, నౌకరుకు ఉన్నాడు, పాలేరు అంటారు కదా ఇక్కడ. అయితే ఆ వైశ్యుడు, ఆ కోమటి పట్టణం నుంచి సరుకులు తీసుకొని, పూర్వకాలంలో బండ్ల మీద తీసుకొస్తుండ్రి కదా, పట్టణంలో సరుకులన్నీ కొనుక్కొని బండ్లన్నీ నింపుకొని పల్లెటూరుకు వచ్చి తన ఇంట్లో చిన్న కొట్టు పెట్టుకొని అందులో ఆ సరుకులు పెట్టుకొని అమ్ముకునేవాడు అనమాట. అయితే ఆ వైశ్యుడు పట్టణం నుంచి సరుకులు తెచ్చినాడు బండ్ల మీద. అయితే ఒక బండిలో నేతి డబ్బాలు తెచ్చినాడు. నేతి డబ్బాలు పెద్ద 15 కిలో 16 కిలోలు ఉంటాయి కదా, ఆ నేతి డబ్బాలు తెచ్చినాడు. తెచ్చిన తర్వాత ఈ నౌకరుకు చెప్పినాడు, ఈ జీతగానికి చెప్పినాడు, అయ్యా ఆ బండిలో ఉన్నటువంటి నేతి డబ్బాలను అన్నిటిని కూడా తీసుకురా అన్నాడు. సరే అన్నాడు. ఒక్కొక్క డబ్బా తెస్తూ ఉన్నాడు. అయితే ఒక డబ్బా నెత్తిలో పెట్టుకున్నాడు. నెత్తిలో పెట్టుకొని వాడు విచారం చేస్తూ వస్తున్నాడు అనమాట. ఏమని విచారం చేస్తున్నాడంటే, ఈ డబ్బాను తీసుకెళ్ళి నేను సావుకారు యొక్క కొట్టులో కనుక ఉంచినట్లయితే సావుకారు నాకు ఒక 5 పైసలు ఇస్తాడు. ఆ 5 పైసలను ఏం చేయాలి అని అంటే, ఆ 5 పైసలు పెట్టి నేను ఒక కోడిగుడ్డు కొంటా. కోడిగుడ్డు కొంటే ఏం చేస్తావు ఆ కోడిగుడ్డును అంటే, దీనికి పిల్లగా మార్చాలి, కోడి పిల్లగా మార్చాలి. కోడి పిల్లగా మార్చాలంటే కోడి లేదు,
గుడ్డు తీసుకోగానే అయిపోయానా? దాన్ని పొదిగేయాలి కదా, 21 రోజుకు కదా ఆ గుడ్డులో నుంచి పిల్ల అది బయటకు వస్తుంది. మరి ఇప్పుడు కోడి కావాలి పొదిగేయడానికి, ఎట్లా చేయాలి అంటే పక్కింటి వాళ్ళ దగ్గర కోడి ఉన్నది, వాళ్ళ కోడికి నేను పొదిగేస్తా అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళ కోడి గుడ్లు పెట్టింది, దాన్ని పొదిగేయడానికి వాళ్ళు సిద్ధమైనారు. అప్పుడు ఈయన పోయినాడు, అయ్యా నా గుడ్డు కూడా మీ గుడ్లల్లో కలుపుతా, పిల్ల అయినాక మళ్ళీ నా పిల్లని నాకు ఇవ్వాలి అంటే మరి ఇప్పుడు అన్ని గుడ్లు ఒకే తిరిగి ఉంటాయి కదా, వీని గుడ్డు అని ఎట్లా తెలవాలి అంటే ఒక బొగ్గు తీసుకొని, వాడు తెలియకొల్లాడు కదా, ఒక బొగ్గు తీసుకొని ఆ గుడ్డు చుట్టూ ఇలా గీసాడు అనమాట. ఆ గీత గీసి ఆ కోడికి పొదిగేసాడు. ఇక 21 రోజుల దగ్గర ఆ గుడ్లను తింపింది. 21 రోజుకు పిల్లలు అయినాయి అన్నమాట. అయిన వెంటనే తన గుడ్డు నుంచి ఒక పిల్ల బయటపడింది కదా. ఆ పిల్లకు కూడా రంగు పూసుకున్నాడు, ఇంత గుర్తు, ఎందుకంటే నాది అని గుర్తు ఉండాలి కదా, దానికి ఇంత రంగు పూసాడు. ఎంతో అంత పెద్ద అయిన తర్వాత అది గుడ్లు పెట్టింది. ఇక మళ్ళా అప్పుడు ఇక దాన్ని మళ్ళీ పొదిగేస్తే ఇక అన్నీ పిల్లలు, ఇంటి నిండా పిల్లలే. పూరి గుడిసే ఉంది వాళ్ళది, ఇల్లేం లేదు. అయితే పిల్లలైనాయి. అట్లా ఆ పిల్లలకు పిల్లలు పెద్ద మంద అయింది, కోళ్ళకు మంద అయింది. అయిన తర్వాత వాడు ఏం చేశాడంటే, వీటన్నిటినీ చూసుకుంటూ ఉంటే బాగలేదు అని విచారం చేసి వీటన్నిటినీ అమ్మేసి ఒక గొర్రె పిల్లని తెచ్చుకుంటా అన్నాడు. ఆ విధంగా గొర్రె పిల్లని తెచ్చిన తర్వాత అది పిల్లలు చేసింది కదా. ఇట్లా బాగా ఆ గొర్రెల మంది అయిపోయింది కదా. అప్పుడు ఇక గొర్రెల మంది అయిన తర్వాత వాటిని అమ్మితే పైసలు ఇక వానికి మస్తు పైసలు వచ్చినాయి. అప్పుడు బాగా ధనవంతుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ పూరి గుడిసెలకు ఎవడిస్తారు? నీవు ఉండడానికి ఇల్లు లేదు, మా అమ్మాయి వచ్చి ఎక్కడ ఉంటుంది, నీకు ఇల్లే లేదు అని అంటే నేను ఏమనాలి? అందుకని మొట్టమొదలనే ఇల్లు కడతా. ఇదంతా వాని మనుషుల్నే కల్పన చేస్తున్నాడు. ఇంకా గుడ్డు కొన్నది లేదు, తెచ్చింది లేదు, ఏం లేదు. అని మనసు లోపలనే కల్పన చేస్తున్నాడు ఇదంతా. ఇంత నేను ఇల్లు కడతా, పెద్దది ఒక మంచి మేడ కడతా. మేడ కట్టిన తర్వాత అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక మా ఇద్దరికి ఒక కొడుకు పుడతాడు కదా. కొడుకు పుట్టిన తర్వాత వాడిని మా ఇద్దరి మధ్యలో వేసుకొని పడుకుంటాం. ఆమె ఆ వైపు పడుకుంటుంది, నేను ఈ వైపు పడుకుంటా. మంచంలో ఆ వైపు ఆమె పడుకుంటుంది, ఈ వైపు నేను పడుకుంటాను. అయితే నిద్రపోయిన తర్వాత ఒక్కోసారి స్త్రీలకు శుద్ధి లేక పిల్లల మీద చెయ్యి వేస్తారండి కదా. పిల్లల మీద చేస్తే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి శ్వాస ఆడక మరణించే సంభవం ఉంది. అట్లా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయండి. అయితే అప్పుడు నేను చూసి ఏమే అటు జరుగు అని నేను అన్నాను అనుకోండి, నువ్వే జరుగు అని ఆమె వీన్ని అటు నెట్టేసింది. అటు నెట్టేసిన తర్వాత మంచం కింద నుంచి వాడు కింద పడ్డాడు. కింద పడ్డాక అమ్మా అన్నాడు. అమ్మ అని 2 చేతులు ఇడిచిపెట్టాడు. ఎప్పుడు ఆ డబ్బాను ఎత్తుకుపోతుంటేనే ఆ డబ్బాను మోస్తూనే ఇదంతా కలగన్నాడు వాడు. అయితే అమ్మ అని వాడు 2 చేతులు ఇడిచిపెట్టే వరకు ఈ డబ్బాకు పట్టుకున్న 2 చేతులు విడిచిపెట్టాడు. ఆ డబ్బా కింద పడ్డది కదా. ఇప్పుడు ఆ డబ్బా పడి ఎక్కడ పడింది? గటార్లో పడ్డది. ఆ మురికి కాలువ ఉంటుంది కదండి పక్కకు, దానికి పక్కకు మురికి కాలువ ఉంటుంది కదా, ఆ మురికి కాలువలో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆ డబ్బా పగిలిపోయింది, నెయ్యి అంతా మురికి కాలువలో పోయిన తర్వాత ఇప్పుడు 5 పైసలు వచ్చినాయా, వాని నెల రోజుల జీతం కట్ కదా.
దీనికి ఏమంటారంటే మనోరాజ్యం. మనోరాజ్యం అంటారు దీనికి. ఆశ, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి కలలు కంటూ ఉంటారన్నమాట. ఈ జీవునికి ఇట్లాంటి ఆశ ఉంటుంది అని చెప్పి వీళ్ళకు ఆశ మెండు అని చెప్పి, లోభం ఎక్కువ, సంగ్రహ బుద్ధి ఎక్కువ అని ఆ ప్రజాపతి విచారం చేసి ద అనే అక్షరాన్ని ఉపదేశం చేసినాడు. వాళ్ళకు కూడా ద అనే ఉపదేశం చేసినాడు, వీళ్ళకు కూడా ద అనే అక్షరం ఉపదేశం చేసినాడు. అంటే దాని తాత్పర్యం ఏంది? నాయనులారా, మానవులారా, ఆశ అంతగనం పెంచుకోకండి, లోభాన్ని పెంచుకోకండి, సంగ్రహ బుద్ధి పెంచుకోకండి, దాన ధర్మాలు చెయ్యండి. దా అంటే దానం. మానవులకు ఏం బోధించినట్లయింది? దానం చేసుకోండి అని చెప్పినట్లయింది. ఆ తర్వాత ఇక రాక్షసుల వంతు వచ్చింది. వాళ్ళకు కూడా అదే అక్షరం బోధించినాడు, దా అనే అక్షరం బోధించినాడు. మరి వాళ్లకు బోధించడంలో తాత్పర్యం ఏంది? దా అంటే ఏమిటి అంటే, రాక్షసులు అంటే ఎవరండి అంటే అసూన్ ప్రాణాన్ రాతి నిగృహ్ణాతి ఇది రాక్షస. రాక్షస్ అని కదా. అస్ అంటే అసు అంటే ప్రాణాలు. ఇతరుల యొక్క ప్రాణాలను తీసుకునే వాళ్ళు రాక్షసులు అంటారు కదా. రాక్షసులు ఏం చేస్తారు? ఇతరుల యొక్క ప్రాణాలను తీసుకుంటారు. మరి ఆ ఇతరుల యొక్క ప్రాణాలు తీసుకునేటప్పుడు వానికి దయ ఉందంటావా లేదా? దయ ఉందంటావా? దయ ఉంటే వాడు ఇతరుల ప్రాణాలు ఎలా తీసుకుంటాడు? అంటే రాక్షసులకు దయ లేదు, దయ ఉండదు. అందుకని వీరు దయను పాటించాలి, రాక్షసులు దయను అవలంబించాలి. అప్పుడే కానీ వాళ్ళ కళ్యాణం అవుతుంది. ఎంతవరకు దయను ఆశ్రయించరో వాళ్ళకు కళ్యాణం లేదు. ఎంతవరకు మానవులు దానం చేయరో వాళ్ళకు కళ్యాణం లేదు. ఎంతవరకు దేవతలు ఇంద్రియ నిగ్రహం దమం కలిగి ఉండరో అంతవరకు వాళ్ళకు కూడా కళ్యాణం లేదు. ముగ్గురికి కూడా ఒకటే మంత్రం. ఆ మంత్రం చేత విచారం చేస్తే అందరికీ కూడా ఆ ప్రజాపతి చెప్పినటువంటి ప్రకారంగా వాళ్ళు మెలిగినట్లయితే అందరి కళ్యాణం అవుతుంది. చూడు, అక్షరం ఒకటే కానీ అర్థాలు వారి వారికి భిన్న భిన్నంగా అయినాయా లేదా? ఒకరికి దమము, ఒకరికి దానము, ఒకరికి దయ. అక్షరం ఒకటే. అదేవిధంగా వ్యాస భగవానుడు కూడా ఈ గీతాశాస్త్రంలో కొన్ని పారిభాషికమైన శబ్దాలు ప్రయోగం చేసినాడు. వాటికి అర్థాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అయితే ఎవరు ఏ విధంగా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగం చేసుకుంటారో అనేది వారి వారి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది కదా అని ఈ విధంగా మనకు మహాత్ములు చెప్తూ ఉన్నారు. తర్వాత మనము ఈ 2వ అధ్యాయంలో ఎక్కడి నుంచి ప్రారంభం చేద్దామనుకున్నాము? 7వ శ్లోకం నుంచి కదా. ఆ 7వ శ్లోకం నుంచి మనం రేపటి నుంచి ప్రారంభం చేద్దాం. హరి ఓం తత్సత్.